హాయ్ అండి అందరికి. చిన్న పనుండంగా బాయికాడికి పోయినాము. అప్పుడెప్పుడో వరి నాట్లు ఏయంగా పోయినాం. మళ్ళీ ఇప్పుడు వరి ఎంత పెద్దగా అయిపోయిందో. ఆ చిన్న పని ఏంటంటే అమ్మవారికి ఉప్పలమ్మకు పూజ చేసుకుందామని పోయినాము. ఇంకా ఆల్రెడీ డాడీ పొద్దున్నే వచ్చేసి బయటంతా పెయింట్ వేసేసిండు. లోపల వేయడం కోసమని ఇంకా మేమందరం ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. మిట్ట మధ్యాహ్నం 1:00 మా అమ్మ లోపల పెయింట్ వేసి పూజ చేస్తుంది. ఇంకా మా అమ్మ అవన్నీ క్లీన్ చేస్తుంటే మా పిల్లలు వాళ్ళ అల్లరి ఇంటి దగ్గరనే కాదు ఎక్కడున్నా భరించలేము. కోళ్ళను, మేకలని అన్నిటిని పిసికేస్తుర్రు. వాటికి గడ్డేస్తుర్రు. ఆగమాగం చేసిర్రు. అమ్మ అవన్నిటిని పూజించడం రెడీ అయిపోయింది. ఇంక అన్నీ లోపల గుడి లోపల పెట్టేసింది. ఇంకా పూజ చేస్తుంది. మా బాబు కూడా నేను కూడా కొబ్బరికాయ కొడతా అని చెప్పేసి అస్సలు వినట్లేదు. ఇంకా మా అమ్మ, మా బాబు ఇద్దరు కలిసి కొబ్బరికాయ కొట్టేసిర్రు. డాడీ ఎట్లా తీసిండో అవన్నీ అక్కడ సెట్ చేస్తుండే. ఈ ఆవులు, పశువులు అంటే గొర్రెలు, మేకలు అన్నీ ఉన్నాయి బాయికాడ కోళ్ళు. అసలు వాటిని చూస్తుంటే భలే అనిపించింది. ఈవినింగ్ టైంలో పోతే బాగుండేది కానీ మిట్ట మధ్యాహ్నం 1:00 అసలు కూర్చోలేకపోయినాం. అయినా మా బాయికాడ చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా.